అసలు ఏమనుకుంటున్నాడు మన గురించి ఆడు? నాళ్ళ నుంచి మన పార్టీకి సేవ చేస్తా ఉంటే ఆన్నే తీసుకొచ్చి సీఎం పోస్ట్ ఇవ్వడం ఏంటండి? ఇస్తే ఇచ్చారు. వాడిని సీఎం సీట్ లో కూర్చోరా మగడ అంటే మనకు మొగుడే కూర్చున్నాడు ఏంటండి? వాడిని ఏదో ఒకటి చేయాలండి. చేద్దాం, వీలైతే చంపేద్దాం. చేసి చేసి చెదలు పట్టిపోయింది ఇక్కడ. మీరు చంపేది లేదు, మేము చూసేది లేదు. అది చంపుతాడు చంపడం తెలియదు కానీ ఈ కంపు భరించిన చచ్చిపోతాం. ముందు నీ సంకరించవయ్యా. ఈ కంపు భరించకంటే నా కంపు పోయి కోడి అట్టు వాసన చుట్టం పేగి దిగిపోతాయి. రేయ్, మర్డర్ ప్లానింగ్స్ బాగానే ఉన్నాయి. అయినా మీరు చంపాలనుకుంటే మున్సిపాలిటీ వాడికి ముఖ్యమంత్రికి మధ్య తేడా కూడా చూడరంటరా. వయసు అయిపోయిన ఎదవులు మీరే ఇంత వైలెంట్ గా ఆలోచిస్తే కుర్రాన్ని కూల్ గా ఎలా ఉంటా అనుకున్నారా? రేయ్, నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నీలాంటి వాళ్ళు ఎంతో మంది చూసుకుంటూ అడ్డొచ్చోళ్ళు చంపుకుంటూ ఈ స్థాయికి వచ్చాను రా. ఏటి మావా, నువ్వు కూడా పిచ్చేలాగా పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు. అయినా నీ 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏం సాధించావో చెప్పనా? 28 వ్యభిచార గృహాలు, 30 చోట్ల లిక్కర్ ఫ్యాక్టరీలు, మైనింగ్ మాఫియాతో అక్రమ సంబంధాలు, దౌర్జన్యాలు, దొంగతనాలు, దోపిడీలు, కోట్ల కొద్దీ కుంభకోణాలు. ఇది మీ ట్రాక్ రికార్డ్. ఇప్పుడు చెప్పండి రా బాబాయ్లో, మిమ్మల్ని మించిన దొంగలు ఉండారంటారు ఈ దేశంలో? నా వయసు మీకంటే తక్కువేమో కానీ నా దగ్గర విషయం మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు చెబుతున్నా వినండి. మీ అందరికీ పార్టీతో 10 ఏళ్లుగా పవిత్రమైన బంధం, 20 ఏళ్లుగా విడదీయరాని సంబంధం, కలకాలం గుర్తుండిపోయే ఆత్మీయ బంధం ఉందేమో, అలాగే నాకు ఈ రాజకీయంతో బంధం ఉంది. అదే రంకు సంబంధం. గత కొన్నేళ్లుగా దీనికి సరైన మొగుడు లేక, దీన్ని మోజు తీర్చే రాజు లేక నన్ను పెళ్లి చేసుకుంది. మీ అందరికీ మొగుణ్ణి చేసింది. తీరుస్తా దీన్ని మోజుని, మీ అందరి ముచ్చట్లని తీరుస్తా. రే సంపు, మై డియర్ మినిస్టర్స్, నా వాయిస్లో బేస్ లేదు, వయసులో ఊపు లేదు, ఏజ్లో గేజ్ లేదని గెలకాలని చూస్తే మాత్రం ఆటాడిస్తా. అలుపు సొలుపు లేకుండా అందరినీ అల్లాడిస్తా. కాదు కూడదు, చిన్న పిల్లాడు షీల్డ్ కవర్లో చీఫ్ మినిస్టర్ అయ్యాడని చిన్న చూపు చూస్తే మాత్రం ఒక్కొక్కడికి చిరిగిపోద్ది. జాగ్రత్త, పదరా. మనం చేసే అదొప్పలు ఆ దేవుడికి కూడా తెలీదు. ఈడేవిడేంటి బాబు? ఇప్పుడు కానీ ఈ ఫైల్స్ బయటకెళ్తే మన పరువంతా గంగలో కలిసిపోతుంది. మరి ఏం చేద్దాం? మూసుకుందాం.